సర్పంచ్లకు సన్మానం చేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలోని 34 గ్రామ పంచాయతీలోని సర్పంచ్లు పదవి కాలం ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్లకు మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీబాబు, ఎంపీపీ గద్దె భూమన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో పెండింగ్ బిల్లులు రాక అయోమయంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ పదవి కాలాన్ని 5 సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రత్యేక పాలనా అధికారులు నియమించి గ్రామాల్లో పరిపాలన కొనసాగించనున్నారు. కరోనా మహమ్మారి కాలంలో 2 సంవత్సరాలు సర్పంచ్లకు చాలా ఇబ్బందులు గురై బిల్లులు రాక ఆందోళన చెందారు. 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాల్సి ఉండగా 2 సంవత్సరాల కాలం కరోనా సరిపోయిందని, మిగతా 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగామని అన్నారు. సర్పంచ్ పదవి కాలంలో గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి నిధులు అందించారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూశారని గ్రామాల సర్పంచ్లు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామ సర్పంచ్ ట్రాక్టర్ల కొనుగోలుకు, ఇతర అభివృద్ధి పనులకు 50% పైగా సొంత నిధులు బాకీలు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారని, వెంటనే బకాయి నిధులను ప్రభుత్వం అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీబాబు, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, అధ్యక్షులు సర్పంచ్ల సమైక్య అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఏఈ శ్రీధర్ బాబు సర్పంచ్లు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల సర్పంచ్ల పదవి కాలం ముగింపు సందర్భంగా మన మండల ఎంపీపీ గారు మరియు ఎంపీడీఓ గారు మన డిచ్పల్లి మండల సర్పంచ్లందరికీ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు ఈరోజు ఘనంగా సన్మానించి డిచ్పల్లి మండల ఎంపీపీ తరఫున, ఎంపీడీఓ గారి తరఫున అందరు సర్పంచ్లను ఘనంగా సన్మానించినందుకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇన్ని రోజులు మా 5 సంవత్సరాల పదవి కాలంలో మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ఎంపీపీ గారికి, డిచ్పల్లి మండల ఎంపీపీ గద్దె భూమన్న గారికి, జడ్పీటీసీ ఇందిరా లక్ష్మీనరసయ్య గారికి, ఎంపీడీఓ గోపి సార్ గారికి, ఎంపీఓ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే మా సెక్రటరీలకు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరికీ మా సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా ముందు కూడా అలాగే వాళ్ళకు కూడా సహకరించాలని సెక్రటరీలను కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఘనంగా సత్కరించినందుకు మొత్తం మండల స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ సెక్రటరీలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల నుంచి మరి మనందరం, నేను ఎంపీ అయినాక ఒక 5-6 నెలలే సెక్రటరీ ఈయనద్దు ఆయనద్దు అనే కథ నడిచింది. కానీ ఒక 6 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అందరు సర్పంచులకు కంప్లైంట్ చేసింది కాదు, సర్పంచులు సెక్రటరీల మీద కంప్లైంట్ చేయలేదు. కాబట్టి మరి అందరూ ఎక్కడ అక్కడ సెట్ అయ్యి మంచిగా అన్నదమ్ముళ్ళగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి, మరి గత 40 సంవత్సరాల నుంచి కూడా చేయనటువంటి అభివృద్ధి ఇప్పుడు మొన్న మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో మరి మంచిగా అభివృద్ధి చేశారు. కాబట్టి
మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ సర్పంచ్ లెక్కిన నుంచి కరోనా మహమ్మారి వచ్చింది, అప్పుడే సీఎంలు వచ్చుడు